హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో వచ్చేసి చింతాకు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పల్లీలని తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి చింతాకును వేసుకోవాలండి. చింతాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఇమిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చింతాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చింతాకు ఇలా ఫ్రై అయితే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఇందులో రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి, లేకుంటే మరీ ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదండి, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గింది. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే ఇందులో వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలండి, ఒక 5-6. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ అనేది చట్నీకి అలాగే సాంబారు వాటికి చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. అందుకే నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ తీసుకొని నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీని ఇందులో వేసేసానండి. వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. కొన్ని వాటర్ యాడ్ చేసి అలాగే సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేశానండి. తక్కువ అనిపించింది, అందుకే సాల్ట్ అనేది కొంచెం అనేది యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, నోరు ఊరించే చింతాకు చట్నీ అండి. మనకి ఎప్పుడు దొరకదు కదండి, ఎప్పుడు దొరికినప్పుడు మాత్రమే చేసుకోగలము. ఆ సీజన్ వచ్చిందంటే చింతాకు పప్పు చట్నీ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే పచ్చడి అండి ఇది. చింతాకు పచ్చడి ఇలా ఒక 5 to 4 minutes ఉంచితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.